హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బాయ్స్కి సంబంధించిన లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడే క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను ప్రో, చివరి వరకు చూడండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి నీకు ఎవరైనా మహి 116 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. సెకండ్ బీట్ మార్క్కి వచ్చి ఫస్ట్ బీట్ మార్కే ఉండండి, ప్లస్ మీడియా లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సెకండ్ బీట్ మార్క్కి రండి, ప్లస్ మీడియా మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. అయితే దీనికంటే ముందు మీరు ఒక చిన్న పని చేయండి. ఈ ప్రాజెక్ట్లోంచి బయటికి రండి, ప్లస్ పైన క్లిక్ చేసి 9:16 రేషియోలో 60 FPS పెట్టండి. 30 FPS పెట్టిన ఏం కాదు, 1080p పెట్టండి క్వాలిటీ. పెట్టిన తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ చేసి బ్లాక్ అయిన వైట్ అని ఏదైనా పెట్టుకోవచ్చు. క్రియేట్ ప్రాజెక్ట్ చేయండి, ఇలా వస్తుంది. ప్లస్ మీడియా మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఉదాహరణ చూపిస్తాను. ఒక ఫోటోని తీసుకున్నా, ఇది కరెక్ట్గా రాలా. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టాను. మిడిల్లోకి పెట్టి ఏం చేశానంటే కొద్దిగా ప్లే చేసి టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ SPNG క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేశాను. ఈ ఫోటో అనేది 9:16 రేషియోలో క్రాప్ అయింది, సేవ్ చేశాను. అయింది కదా. బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి, నేను ఇచ్చింది. ఓకే, సెకండ్ బీట్ మార్క్కి రండి, ప్లస్ మీడియా. ఇప్పుడు మీరేం చేస్తారు, నేను ఇచ్చిన ఫోటో ఉంది కదా క్రాప్ చేసింది, అది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు క్రాప్ చేయడం నేర్చుకున్నారు కదా. ఆ క్రాప్ చేసిన ఫోటోని పెడితే మీకు ఏమవుతుందంటే నీట్గా వస్తుంది. మీరు ఫోటో సైజ్ అడ్జస్ట్మెంట్ చూశారు కదా. ఇట్లా మీరు ఒక 5 ఫొటోస్ని క్రాప్ చేసుకోండి. ఓకే, 5 ఫొటోస్ని క్రాప్ చేసుకొని పెట్టండి. క్రాప్ చేసాక సైజ్ని అడ్జస్ట్మెంట్ చేయకూడదు. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తే మళ్ళీ ఎఫెక్ట్ అనేది సైడ్కి పోతుంది. సో కాబట్టి మీరు ఒక్కసారి ఫోటోని అక్కడ క్రాప్ చేసుకొచ్చాక ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయకండి. ఓకే, క్రాప్ చేసిన ఫొటోస్ని పెట్టాను. ఇక్కడ ఎఫెక్ట్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ అని ఉంటుంది, కాపీ చేసుకోండి లేయర్ని. మళ్ళీ లేయర్ సింబల్ పైన క్లిక్ చేయండి, సెలెక్ట్ ఆ లేయర్ చేయండి. ఇవి 3 టిక్ తీసేయండి. మిగతా ఫొటోస్ అన్నిటికీ టిక్కులు ఉంచండి. తర్వాత లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివరి నొక్కి టైమర్ ఆన్లో ఉంటుంది. టైమర్ని కలర్ని ఆఫ్ చేస్తే ఈ 2 వైట్ కలర్లోకి మారుతాయి. ఇవి 2 ఆఫ్ చేస్తే మిగతా అన్ని గ్రీన్లో ఉంటాయి. పేస్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది. ప్లే చేస్తా చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఎందుకంటే క్రాప్ చేసిన ఫోటోకి పెట్టాం కదా, ఫోటో కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది. ఇంకంతే. సేవ్ చేసుకుందామా. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.